ఆస్తికులకు ఇంట్లో ఉన్న పూజా మందిరాలు, ఊరిలో ఉన్న 5 నుంచి 10 దేవాలయాలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. ఇక బాగా పేరు వచ్చిన దూరాన ఉన్న దేవుళ్లకు ఎప్పుడూ లక్షల్లో భక్తులు వెళ్లుతూ ఉంటారు. రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళు సరిపోనట్లు పొరుగు రాష్ట్రాల్లో ఉన్న దేవుళ్ల వద్దకు వెళుతూ ఉంటారు. ఇవి కాకుండా ఉత్తర భారతదేశ తీర్థయాత్ర పేరుతో అనేక ప్రముఖ దేవాలయాలకు తీసుకెళ్లే టూరిస్టు ఏజెన్సీలు చాలా ఉన్నాయి. బిడ్డ పుట్టిన దగ్గర్నుంచి ఎటు చూసినా ఆధ్యాత్మిక పాటలు ప్రవచనాలు చెవుల్లోకి వెళ్లిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఆస్తికత్వం బలంగా వ్యవస్థలో నాటుకుపోయి ఉంది. మరి నాస్తికత్వాన్ని సమాజంలో విస్తరింప చేయడానికి ఎలాంటి వేదిక లేదు. ఈ మధ్య విస్తరించిన సామాజిక మాధ్యమాలలో, ఎలక్ట్రానిక్ మీడియా చర్చలో నాస్తికత్వం గురించి వివరించే ప్రయత్నం చేస్తుంటే, ఆస్తికులకు నచ్చక రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆస్తికత్వం ఒక వ్యసనం లాంటిది. కొంతకాలం అన్ని దేవాలయాలు మూసివేస్తే ఎందరూ దేవుళ్లను మర్చిపోతారు. కనుక గ్యాప్ ఇవ్వకుండా 365 రోజులు ఏదో ఒక దేవునికి, ఎక్కడో చోట, ఏదో ఒక ఉత్సవం నిర్వహిస్తూనే ఉంటారు. కానీ నాస్తికత్వం అంటే ఏమిటో ఒక్కసారి అర్థమైన తర్వాత జీవితాంతం ఉండిపోతుంది. నాస్తికులకు ఆస్తికుల మాదిరి పూజలు, వ్రతాలు, మొక్కులు లాంటి ఉండవు కనుక వారికి ప్రచారం ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలలో ఉన్న ప్రముఖులు అందరూ నాస్తికులే. కానీ వీరు ఏదో సందర్భంలో బహిరంగంగా చెప్పుకున్నారు కనుక మనకు తెలిసింది. బయటకు చెప్పుకోకుండా ఉన్నవారు ఎందరో ఉన్నారు. ఇష్టం లేకపోయినా దేవుని కార్యక్రమాలను కుటుంబ సభ్యుల కోసం తూతు మంత్రంగా నిర్వహించేవారు కూడా ఉన్నారు. హేతువాదులను నాస్తికులను స్వేచ్ఛగా మాట్లాడనిస్తే పొంగిపొర్లుతున్న భక్తి, మతం నుంచి పుట్టుకొస్తున్న మూఢనమ్మకాలు క్రమంగా కనుమరుగవుతాయి. ఈ విషయానికి ఆస్తికులకు తెలుసు కనుక నాస్తికులు నోరు చెప్పగానే మనోభావాలు పేరు చెప్పి రచ్చ రచ్చ చేసి భయపెట్టి నోరు మూయిస్తారు. దేవుని నమ్ముతారా? లేదండి. యాక్చువల్గా నేను నాస్తికుడు, నేను దేవుని నమ్మను. यस सर। आपकी क्या है स्पिरिचुअल साइड? आप प्रेयर करते हो? बिल्कुल नहीं। कुछ नहीं। भगवान को मानते हो? नहीं मानते हो? मैं कुदरत को मानता हूँ। ఓకే. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. దురదృష్టం అనేవి ఏమి లేవు. ప్రతిదీ నీలో ఉంది, నీ ఆలోచనలో ఉంది, నీ అంతరాత్మకు ఏదైతే ఫీడ్ చేస్తావో అందులో ఉంది, నీ చేష్టంలో ఉంది, నీ వ్యక్తిగత బిహేవియర్ లో ఉంది. చాలా స్ట్రాంగ్ గా చెప్తాను. అనొచ్చు, లేకపోతే నేను నమ్ముతాను దాన్ని. దేవుడు అనేవాడు లేడు. దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.